నమస్తే అండి. నమస్కారం. సో మనం ఇంకుడు గుంతలు తగ్గించడం కోసం మనకి జనాల్లోని మనం పబ్లిష్ చేయాలనుకుంటున్నాం. అందరికీ తెలియాలి, జనాలకి తెలియాలి. దాని గురించి మిమ్మల్ని కలిసాం సార్ ఈరోజు. ఇది ఎలాగ మనం చేస్తే బాగుంటుంది, ముందుకు ఎలా వెళ్తే బాగుంటుంది అని మీరు మాకు సలహా ఇస్తారు సార్? ఇంకుడు గుంతల గురించి మనం చెప్పుకోవడానికి వస్తే ఇప్పుడు యాక్చువల్గా 2-3 రకాలుగా మనం వాటర్ హార్వెస్టింగ్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం డైలీ యాక్టివిటీస్లో చేస్తున్న ఏవైతే కొన్ని తెలిసే చేస్తాం, కొన్ని తెలియక చేస్తాం. లైక్ ఏంటంటే బ్రష్ చేసినప్పుడు మనం కంటిన్యూస్గా వాటర్ ఫ్లో, అలాగా వాటర్ చాలా వరకు వాటర్ అక్కడ లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అక్కడ ఎక్కువ వేస్ట్ అయిపోతూ ఉంటుంది. దాన్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ అయినది ప్రతిరోజు. ఇప్పుడు వర్షం అంటే ఒక సీజన్లో మాత్రమే పడుతుంది. సంవత్సరానికి ఒక జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 4 నెలల్లో మాత్రమే వర్షాలు పడతాయి. కాబట్టి ఆ టైంలోనే వాటర్ హార్వెస్టింగ్కి, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్కి మాత్రం అదొకటి చేసుకోవాలి. అదే ఎలా చేయాలో నెక్స్ట్ కాన్సెప్ట్లో మాట్లాడతాం. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే డైలీ ఇప్పుడు మనం ఏ ఏరియాస్లో మనకి బోరింగ్లు ఉన్నాయో, మనకి పబ్లిక్ బోరింగ్స్ ఉంటాయి కదా, వీధి బావులు అంటారు కదా, వాటిని ముందు మున్సిపల్ బావులు ఏవైతే బోర్లు ఏవైతే ఉన్నాయో అక్కడ మనం ప్రతి బోరు తాలూకా అవుట్లెట్ ఏదైతే కాలువలోకి వెళ్ళిపోతుందో, వాటర్ మనం వాడి ఓవర్ఫ్లో అయిపోయింది, కడుక్కున్నది ప్రతిదీ కూడా కాలువలోకి వెళ్ళిపోయి అలా బీచ్లో కలిసిపోతుందో ఆ వాటర్ని ముందు మనం హార్వెస్ట్ చేయడానికి ముందు ప్రయత్నించాలి. ఎందుకు అనంటే ఇది సంవత్సరాంతం జరిగే ప్రాసెస్. ఇది రెయిన్ వాటర్ అనేది నెక్స్ట్ కాన్సెప్ట్. ముందు మనం డైలీ యాక్టివిటీస్ ప్రజెంట్ మనం చేయడానికి ఏంటంటే ఏదైతే ఇప్పుడు ఈ బోర్ తాలూకు అవుట్లెట్ వాటర్ ఉందో కరెక్ట్గా ఈ అవుట్లెట్ని తీసుకెళ్ళి అక్కడ ఒక వాటర్ హార్వెస్టింగ్ పిట్ని మనం అక్కడ కానీ తయారు చేయగలిగితే, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కోసం మాట్లాడుతున్నాం. అది ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి, మనం రోడ్డు మీద ఉన్న బావులన్నిటికీ కూడా అవుట్లెట్ని మనం వాటర్ హార్వెస్టింగ్ పిట్స్గా ముందు మనం తయారు చేయగలిగితే చాలా వరకు వాటర్ని మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. జనాలకి అర్థం కాని విషయం ఏంటంటే వాటర్ అనేది రానున్న రోజుల్లో చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే ఇప్పుడు మనకి బీచ్ ఏరియా కదా, చాలా ఎక్కువ మనకి సాల్ట్ వాటర్ ఉంది కదా, ఆ సాల్ట్ వాటర్ గ్రౌండ్ వాటర్స్ లోపల నుంచి సీపిన్ అయిపోతుంది. ఎప్పుడైతే సీపిన్ అయిపోయిందో మంచి వాటర్లోకి సెలైన్ వాటర్ అనేది ఎంటర్ అయిపోతుంది. ఆటోమేటిక్గా మన బోర్లోని సెలైన్ వాటర్ కింద తయారవుతాయి. వాటర్ వస్తుంది కానీ అందులో ఆల్కలైన్ లెవెల్స్ ఇవన్నీ కూడా హై రేంజ్లో ఉంటాయి. సో అది అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఈ వాటర్ ఏదైతే సాల్ట్ వాటర్ అయిపోయిందో ఆటోమేటిక్గా ఒక 5 years కానీ సాల్ట్ వాటర్ని మనం అలాగే తెలియకుండా కన్సూమ్ చేస్తే 20-25 ఏజ్ నుంచి కూడా బీపీలు రావడం స్టార్ట్ అవుతుంది. సో అక్కడి నుంచి మనం దాన్ని ఏం చేయాలి, ఎక్కువ వాటర్ని స్టోరేజ్ చేయాలి, సీపింగ్ చేయాలి అని అంటే అప్పుడు మనం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పద్ధతులను మనం డెఫినెట్గా చేయాల్సింది. ప్రతి ఒక్కరికి మేడ ఉంటుంది, మేడ దగ్గర నుంచి కిందకి అవుట్లెట్ ఉంటుంది. కరెక్ట్గా అవుట్లెట్ దగ్గర మాత్రం ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ మాత్రం తయారు చేయాలి. మినిమం 6 feet ఉండాలి. 6 feet ఉన్నది కాకపోతే అది అంతకన్నా ఎక్కువైపోతే ఓవర్ఫ్లో అయిపోతుంది. ఓకే, ఎంతో కొంత మనం రెయిన్ వాటర్ని మనం హార్వెస్ట్ చేయకపోతే ఫ్యూచర్ జనరేషన్స్కి వాటర్ ఉండదు, ఎండిపోతుంది. ఇప్పుడుకే మనకి ఏంటంటే ఒకప్పుడు ఒక 40 అడుగులకో 50 అడుగులకో వచ్చేది ఇప్పుడు 200 అడుగులు 300 అడుగులకి వెళ్ళిపోతాయి తప్ప మీకు బోర్ నుంచి వాటర్ రావట్లేదు. వాటర్ ఎక్కడ దొరుకుతుందో అక్కడ తవ్వి తీసేస్తున్నాం తప్ప అందులోపలికి ఎలా వాటర్ వస్తుంది అనేది మాత్రం ఎవరు ఏ జనరేషన్ ఆలోచించట్లేదు. ఇక్కడి నుంచి కూడా వాటర్ని హార్వెస్ట్ చేయాల్సిన ప్రతి కాన్సెప్ట్ని కూడా పిల్లలకి ముందు ఎలాగైతే వాటర్ వేస్ట్ అవుతుంది దాని తలకు వాల్యూస్ చెప్పాలి. వాటర్ ఎలా వస్తుంది, కొనుక్కోవట్లేదు కదా మనం. సో న్యాచురల్గా వచ్చే వాటర్ తలకు వాల్యూస్ని మనం పిల్లలకి మాత్రం మనం ఇప్పటి నుంచే నేర్పించాలి, చేసి చూపించాలి. పిల్లలు ఎప్పుడూ కూడా మనం చెప్తే చెయ్యరు, మనం ఏది చేస్తే అదే చేస్తారు. అందుకని మనం ఏం చేయాలి, మనం వాటి తలకు హార్వెస్ట్ చేసే యాక్టివిటీస్ని మనం వాళ్ళకి చూపించి చేయాలి. రేపు ఉదయం వాళ్ళు అదే పని చేస్తారు. 100% మీరు చెప్తే ఏదైనా సరే హార్వెస్టింగ్ మెథడ్, వర్షపు నీటిని ఎలా మనం సేవ్ చేయాలి అనేది మాత్రం వాళ్ళకి కొన్ని పని, ఖర్చు లేని పని, న్యాచురల్గా వస్తున్న దాన్ని సేవ్ చేసుకోవడానికి మాత్రమే దయచేసి ప్రయత్నించండి. ఎన్జిఓలు అందరూ కూడా దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి.
ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసిన తర్వాత ఇంప్లిమెంటేషన్ ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రానున్న తరాలకి మనం శుభ్రంగా మంచినీళ్ళు అందించేలా ఉంది. ఎప్పుడైతే మనం ఆటోమేటిక్గా నెక్స్ట్ జనరేషన్కి మనం ఈ ఇన్పుట్ అందిస్తామో ఆటోమేటిక్గా వాళ్ళు ఫాలో అవుతారు. ఇంకా ఫ్యూచర్లో చూసుకోవాల్సిన అవసరం లేదు. అదొకటి వాటర్ హార్వెస్టింగ్, ఇదొకటి. అలాగే ఇప్పుడు ఆ ట్రెంచులు కూడా కొన్ని మూసుకుపోయి ఉంటాయి. ఆ ట్రెంచులు తవ్వేలా కూడా మనం ప్రయత్నించాలి. కొండల మీద చాలా ఎక్కువ వాటర్ స్టోరేజ్ చేయగలిగితే చాలా వరకు మనకి దానివల్ల చెట్లు పెరుగుతాయి. దానివల్ల చెట్లు పెరుగుతాయి. ఫస్ట్ థింగ్ అంటే మనం పంచభూతాల మీద 100% పిల్లలకి అవేర్నెస్ తేవాలి. పంచభూతాల వల్లే మనం బతుకుతున్నాము, మనకు వాళ్ళ జీవం అంతా కూడా వాటి మీదే బేస్ అయ్యిందని చెప్పేసి మనం వాళ్ళకి తెలియజేసేలాగా మనం యాక్టివిటీస్ చేయాలి. ఇది చేయండి, అది చేయండి అని చెప్పొద్దు. ఇదిగో మేము చేస్తున్నాం, మీరు కూడా చేయాలి. ఇదిగో మేము చేస్తున్నాం, దీనివల్ల ఈ లాభం ఉంది. ఇదిగో మేము చేస్తున్నాం, దీనివల్ల ఫ్యూచర్లో ఇలా బాగుంటుంది. రేపు ఉదయం మీకు మంచి గాలి వస్తుంది. ఎయిర్ క్వాలిటీ ఎందుకు తగ్గుతుంది? ఎయిర్ క్వాలిటీ తగ్గడానికి గల కారణాలన్నీ కూడా పంచభూతాల మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు మొక్క నాటితే అన్నీ అవుతాయి. ఒక కాన్సెప్ట్లో నేను రాసింది అదే, మొక్క నువ్వు బతకాలంటే అందులో నా ఆంబ్లంలో కూడా అలాగే ఉంటుంది అనమాట. నువ్వు నువ్వు బతకాలి అంటే మొక్క నాటాలి, అంతే సింపుల్. అంతే, ఒక మొక్క కాదు, ఒక 10 మొక్కలు నాటగలిగితే నాటగలగాలి. అది నాటి పెంచగలగాలండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే నాటి వదిలేయడం అనేది అయితే మాత్రం కాన్సెప్ట్ కాదు. నాటేసి ఫేస్బుక్లోనే ఫోటోలు తీసేసుకోవడం, ఫేస్బుక్లో యూట్యూబ్లో తోసేయడం, అక్కడితో నా పని అయిపోయినట్టు. ఆ మొక్క సచ్చిందా ఏడ్చిందా ఏది అనవసరం. ఫస్ట్ జనాలకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నాటిన తర్వాత మటుకు మొత్తం దానికి వాటర్ని మనం వచ్చేసి మొక్క పెరిగేలాగా పెద్దదయ్యేలాగా చూసుకోవాలి. చిన్నపిల్లల్ని మనం ఎలాగైతే 15 సంవత్సరాల వరకు పెంచుతామో మొక్కని కూడా కనీసం ఒక 3-4 సంవత్సరాలు దాన్ని సంరక్షిస్తే అన్ని రకాలుగా కూడా మీకు పండు ఫలాన్ని ఇస్తుంది, అన్నీ ఇస్తుంది. ఇప్పుడు సపోజ్కి చిన్నపిల్లడికి పుట్టినరోజు జరిగిందండి, వాడికి ఒక మొక్క నాటించి రోజు నీళ్లు పోయించండి. అది పెరుగుతుంటే ఆడు ఎంత ఆనందిస్తాడు అనే ఇది ఆడికి మనం టేస్ట్ చేయాలి. నువ్వు తీసుకెళ్ళి ఏ పిజ్జా హట్లోనో ఏ బర్గర్ దీనిలోనో నువ్వు పడేసి 4 ఫ్రెండ్స్తో నీ బర్గర్ తినడం నేర్పిస్తే నీ మొక్క ఎక్కడ నాటుతాడు? సో జీవితంతో అది కూడా చేయాలి, ఇది కూడా చేయాలి. ఇది చేయాల్సిందే, ఇది అవసరం. అది అవసరం. నీరు గాలి మనకి త్వరగా వస్తే ఆక్సిజన్ కొనుక్కున్నాం, అంతే కదా. అదే మొక్కలు ఉండి ఇవన్నీ ఉంటే మంచి ఆక్సిజన్, అంతే కదా. ఎయిర్ క్వాలిటీ అంటే అదే. ఎయిర్ లో మనకి ఏంటంటే ఆక్సిజన్ తాలూకా లెవెల్స్ ఎప్పుడైతే తగ్గిపోతున్నా ఆటోమేటిక్ గా మన తాలూకా జీవన విధానం అంతా మారిపోతుంది. జీవన విధానం మారిపోతే ఇంకేముండదు, ఇప్పుడు జబ్బులు వచ్చినట్టే ఉంటుంది. మనకి ఇచ్చిన వరాలేనండి, దేవుడు ఇచ్చిన వరాలు ఇవన్నీ మొత్తం. అవి మనం కాపాడుకో. ఇప్పుడు ఈ రోజు పొరపాటు చూడండి ఎంత డ్యామేజ్ అయిపోయింది. ఈ పొల్యూషన్ తగ్గించుకుంటూ మొక్కలు పెంచుకుంటూ అది మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అవ్వాలి అన్నా సరే మొక్కే నాటాలి. ఏది చెప్పినా ఆఖరికి మనం సచ్చిన తర్వాత కాల్చడానికి కూడా ఒక చెట్టు రాసినట్టు ఉంటుంది. అలా ఉంటుంది. ఈ సోకేజ్ పిట్స్ విషయంలో మీరు ప్రతి బోర్ దగ్గర టేకప్ చేయమంటారు. పబ్లిక్ బోర్డ్స్ దగ్గర మాత్రం ఇది టేకప్ చేస్తే మాత్రం చాలా మంచి ఎఫెక్టివ్ గా సక్సెస్ఫుల్ అవుతుంది. సక్సెస్ఫుల్ డెఫినెట్ గా అవుతుంది. అది ఇప్పుడు సపోజ్ కి మనం ఎవరు చేయకండి ఆ బాధ అంతా. ఎవరైనా ఒకరు చేసి చూపించండి, డెఫినెట్ గా ఇంకొక వీధిలో డెఫినెట్ గా పెట్టుకుంటాడు. మనం చేసి చూపించాలి, మనం చెప్పి చేయించాలి. ఇనిషియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ముందు ఇనిషియేట్ చేస్తే ఆటోమేటిక్ గా అది అలా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే సార్ ఇంకుడు గుంటలు నిర్మించడానికి మనకి ఏ డిపార్ట్మెంట్స్ ముందుకి రావడానికి ప్రయత్నించాలి? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నాకు తెలిసి ఒకటి ఇరిగేషన్, ఇంకోటి ఏమో జీవీఎంసీ, ఇంకోటి డిస్ట్రిక్ట్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ఏజెన్సీ వాళ్ళు. అలా అదే ముందు ఏంటంటే పబ్లిక్ కోర్స్ దగ్గర మనం ఒక పిట్ తవ్వాలి అంటే జీఎంసీ నుంచి పర్మిషన్ ఉండాలి. మేము ఇలా చేస్తాము అంటే జీఎంసీ వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేసేలాగే ఉంటారు నాకు తెలిసినంత. సో అది మనం ఏంటంటే వాళ్ళని అడగాలి, వాళ్ళని అడిగి మనం చేయగలిగితే మాత్రం మనం ముందడుగు వేయాలి. ఫస్ట్ చెయ్యాలండి 100%. మీరు అన్నట్టు కూర్చొని మాట్లాడి ఫస్ట్ మనం ఆలోచన అనేది ఇంపార్టెంట్. అది వచ్చినట్టు ఆచరణలో పెట్టడం అనేది సెకండరీ. ఆ ఆచరణలో పెట్టింది మనం చూపించగలగాలి, జనాల్లోకి తెప్పించగలగాలి. ఇది కాన్సెప్ట్. చాలా మంది ఇప్పుడు ఏంటంటే కేవలం ఫోటో తీసుకొని పబ్లిసిటీకి మాత్రం ఉపయోగిస్తున్నారు తప్ప దీని బ్యాక్గ్రౌండ్ ఏం చేస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇవన్నీ చేయాలంటే ముందు మనసులో ఆవేదన ఉండాలండి. ఆవేదన ఉంటేనే తర్వాత ఎగ్జిక్యూషన్ దాని తాలూకా వాల్యూ తెలిస్తేనే కదా ఆవేదన ఉంటుంది. వాటర్ పోతుంటే మనకేంటండి ఏం సంబంధం, వాటర్ మనకేం సంబంధం. ఇప్పుడు ఓవర్ఫ్లో అయినా ఎవరు పట్టించుకోవడం లేదా, అవుతుంది అవుతుంది వస్తున్నాయి కదా నీళ్ళు అనుకుంటాం. కానీ ఆ ఓవర్ఫ్లో నీళ్ళు లేనక విలువ తెలుస్తుంది.
ఇప్పుడు మనకి అన్నీ ఉన్నాయండి. 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, నోరు ఉంది, అన్నీ ఉన్నాయి. లేనోడి పరిస్థితి ఏంటండి? అదే వారికే తెలుస్తుందండి దాని అంతే కదా. వాళ్ళకి తెలియదు. ఇప్పుడు కొంతమంది అంటుంటారు ఫ్రెండ్స్, ఏమంటే మొక్కలు నీళ్ళేద్దాం లేదు, చిన్న చిన్న బాటిల్ కూడా నింపుకుంటున్నాం గవర్నమెంట్ ట్యాప్లో వస్తాయి. అప్పుడు అనిపిస్తుంది అయ్యో మనం బాగానే వస్తున్నాయి అయితే ఇబ్బంది ఇప్పుడు పడుతున్నాం. ఎండాకాలంలో వాటర్ స్కార్సిటీ వస్తే ప్రభుత్వాన్ని తిడుతున్నామే తప్ప మనం ఏం చేయాలో చేయలేదు. ముందు మనం ఏం చేయాలో చేస్తాం. పూలు ఇస్తారే తప్ప వాళ్ళని పైనుంచి వచ్చి నీళ్ళు ఇచ్చేది కదా. ఏదైనా అంతే మేడం. మా చిన్నప్పుడు అంటే చేతితో తీసుకుని స్నానం చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు కనీసం 20 అడుగులు వెళ్తున్నాయి. అదే నుయ్యి 20 అడుగుల లోపల ఉంది. మన భావితరాలకు కూడా అదే రిసోర్సెస్ ని తీసుకెళ్ళాలి, మనం వేస్ట్ చేయకూడదు. థ్యాంక్ యూ సార్, మంచి విషయం మాకు తెలియపరిచారు. థ్యాంక్ యూ సార్. మనం ఇది ఆచరణలో పెడదాం సార్. ఈరోజు మనం కలిసిన దానికి ఒక వాల్యూ ఉండాలి, మనకి చేసామన్న సంతృప్తి మనలో ఉండాలి. ఓకే సార్, ఆచరణలో పెట్టడానికి నా వంతు నేను ఏం చేయాలో అదంతా చేస్తాను. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే.